అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జేఈ మెయిన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి జనవరి సెషన్ గడువు సమీపిస్తోంది. ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారంగా 21వ తారీఖు నుంచి జరగబోతోంది. దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్ అంతా ప్రిపేర్ అవుతున్నారు. అయితే జేఈ మెయిన్ రాసి జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యి ఆ తర్వాత ఐఐటీల్లో చేరాలని కాకుంటే ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టిఐస్ లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో చేరాలని చాలామంది విద్యార్థులు ఆశిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం దేశంలోనే టాప్ 30 ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, బీటెక్లో చేరాలనుకుంటున్నటువంటి వాళ్ళకి టాప్ మోస్ట్ ప్రయారిటీగా ఉండాల్సిన లిస్ట్ ఏంటి, ఈ విషయాల మీద ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, ఈ వీడియోని లైక్ చేయడం, హైప్ వచ్చినప్పుడు అది వెంటనే హైప్ ఇవ్వడం మర్చిపోద్దు. ఇక ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారంగా దేశంలోనే టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్టు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేక రకాల అంశాలని పరిగణలో తీసుకుని ర్యాంకింగ్స్ ఇస్తుంది. అది కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఇచ్చేటువంటి ర్యాంకింగ్ కాబట్టి అనేక విషయాల్ని పరిగణలో తీసుకుంటారు. ఆ క్యాంపస్లో ఉన్న ఫెసిలిటీస్ దగ్గర నుంచి, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళ క్వాలిఫికేషన్ నుంచి, అక్కడ వచ్చేటువంటి ప్లేస్మెంట్స్ నుంచి, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ డేటా వరకు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి ఈ ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు. దీని ప్రకారంగా టాప్ 30 ఇన్స్టిట్యూషన్స్ ఏవి అనేది చూస్తే టాప్లో అన్ని సహజంగానే ఐఐటీలు ఉంటాయి. ఆ జాబితాలో ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అన్నట్టు. మద్రాస్ ఐఐటి టాప్లో చాలా కాలంగా ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో కొనసాగుతుంది. 2025లో వచ్చినటువంటి ర్యాంకింగ్స్లో కూడా ఆ సంస్థ టాప్ ప్లేస్లో ఉంది. ఇక తర్వాత ఐఐటి ఢిల్లీ సెకండ్ ప్లేస్, ఐఐటి ఢిల్లీ థర్డ్ ప్లేస్లో ఐఐటి బాంబే. ఐఐటి ఢిల్లీ, బాంబే, మద్రాస్ ఈ మూడు అన్ని ఏ కేటగిరీలో చూసుకున్నా టాప్ 1, 2, 3లోనే ఉంటాయి. మీరు ఏ లెక్కలో చూసినా ఫ్యాకల్టీ కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ ప్రయారిటీలో కావచ్చు, ఏ చూసినా ఈ 3 ఇన్స్టిట్యూషన్సే 1, 2, 3 ప్లేసుల్లో అటు ఇటుగా ఉంటాయి. ఇక ఆ తర్వాత చూస్తే కాన్పూర్ అన్నట్టు, ఐఐటి కాన్పూర్ ఇది కూడా నార్త్లోనే ఉంది. కాబట్టి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ ప్రస్తుతం టాప్ 4లో ఉంది. దాని తర్వాత ఐఐటి ఖరగ్పూర్ చాలా ఓల్డెస్ట్ ఐఐటిగా చెప్పొచ్చు. మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉండేటువంటి ఐఐటి. దాంతో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఈ ఐఐటికి చాలా మంచి గుర్తింపు కూడా ఉంటుంది. దాని తర్వాత ఐఐటి రూర్కీ చాలా మంచి, ముఖ్యంగా ఈ ఏడాది జేఈ అడ్వాన్స్ నిర్వహిస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ అన్నట్టు. అదే సమయంలో ఐఐటి రూర్కీలో ప్రధానంగా కోర్ బ్రాంచెస్కి చాలా మంచి డిమాండ్ కూడా ఉంటుందన్నట్టు. దాని తర్వాత ఐఐటి హైదరాబాద్ లేట్గా ప్రారంభమైన లేటెస్ట్గా అన్నింటా ముందుకు వస్తుంది. దానికి కారణం కూడా ఉంది. హైదరాబాద్ ఐటీ హబ్గా అభివృద్ధి అవుతున్నటువంటి తరుణంలో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్కి డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతోంది. ఆ క్రమంలోనే ఐఐటి హైదరాబాద్ వేగంగా ముందుకు వస్తుంది, త్వరగా అభివృద్ధి అవుతోంది. దాని తర్వాత ఐఐటి గువాహతి అస్సాంలో ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అద్భుతమైన లొకేషన్లో ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఐఐటి గువాహతి చేరాలని కోరుకుంటారు. అట్లా ఈ ఇన్స్టిట్యూషన్ దాని తర్వాత ప్లేస్లో ఉంది. దాని తర్వాత చూస్తే ఆశ్చర్యకరంగా ఎన్ఐటి తిరుచిరాపల్లి, ఎన్ఐటి తిరుచి చాలా టాప్ మోస్ట్ ఎన్ఐటి. ఎన్ఐటీస్లో నెంబర్ 1 ర్యాంకులో ఉండేటువంటి ఈ ఎన్ఐటి మొత్తం ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో చూస్తే టాప్ 9th ప్లేస్లో ఉంది. సో ఎన్ఐటి తిరుచి 9th ప్లేస్లో ఉంది. అంటే టాప్ 8 ఐఐటీస్ తర్వాత ఎన్ఐటి తిరుచి ఉంది. దాని తర్వాత ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నటువంటి వారణాసి ఐఐటి ఇది టాప్ 10th ప్లేస్లో ఉన్నట్టు. దాని తర్వాత బిట్స్ పిలానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్ అన్నట్టు. బిట్స్ ఎగ్జామ్ రాసి బిట్సాట్ ద్వారా అడ్మిషన్ పొందాల్సి ఉంటుంది. బిట్స్కి చాలా డిమాండ్ ఉంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లోనే టాప్ మోస్ట్ నెంబర్ 1గా దీన్ని మనం చెప్పొచ్చు. దాని తర్వాత ఐఐటి ఇండోర్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. దేశానికి అన్ని మూలాల నుంచి సమాన దూరంలో ఉంటుంది. మంచి సిటీ అన్నట్టు. స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలోనే నెంబర్ 1 సిటీగా గడిచిన కొన్నేళ్లుగా సాగుతున్నటువంటి ఇన్స్టిట్యూషన్. దీని తర్వాత ఎన్ఐటి రూర్కెలా చాలా ఆశ్చర్యకరం. ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి వరంగల్ని మించి ఎన్ఐటి రూర్కెలా ప్రస్తుతం టాప్లో ఉంది. దాదాపు ఐఐటీలతో సమానంగా సాగుతోంది. దాని తర్వాత ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెన్నైలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ
వీళ్ళకి అమరావతిలో, భోపాల్లో కూడా ఉన్నాయి. కానీ చెన్నైలో ఉన్నటువంటి ఈ ఎస్ఆర్ఎంకి ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో టాప్ 15లో ఒకటిగా కనిపిస్తుంది. దాని తర్వాత IISM ధన్బాద్ అన్నట్టు, ధన్బాద్లో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ కూడా టాప్ 15లో ఉంది. దాని తర్వాత వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్, చాలా మందికి తెలుసు, ఇది వెల్లూరులో ఉంటుంది, తమిళనాడులో చాలా ఫేమస్. వీళ్ళకు కూడా అమరావతి ఇతర చోట్ల కూడా బ్రాంచెస్ ఉన్నాయి. కానీ విట్టు వెల్లూరుకి మాత్రం డిమాండ్ ఉంటుంది, చాలా పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ ఏటా చేరేటువంటి బ్రాంచ్ అన్నట్టు. దాని తర్వాత NIT సూరత్కల్ కర్ణాటకలో ఉంటుంది, చాలా అద్భుతమైన లొకేషన్, సీషోర్లో ఉంటుంది. NITస్లో ప్రస్తుతం 3rd ప్లేస్లో ఉంది. దాని తర్వాత జాదవ్పూర్ యూనివర్సిటీ, చాలా ఆశ్చర్యకరం. జాదవ్పూర్ యూనివర్సిటీ చాలామంది స్టూడెంట్స్ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దగా ఆసక్తి చూపరు, కానీ ఈ NIRF ర్యాంకింగ్లో టాప్ 20 ప్లేస్లో ఒకటిగా జాదవ్పూర్ యూనివర్సిటీ ఉంది. దాని తర్వాత IIT పట్నా, బీహార్లో ఉండేటువంటి ఈ IIT దాని తర్వాత ప్లేస్ ఉంది. అన్నా యూనివర్సిటీ, చెన్నైలో ఉండేటువంటి అన్నా యూనివర్సిటీ గవర్నమెంట్ సంస్థ. ఆంధ్రప్రదేశ్లో JNTU, తెలంగాణలో JNTUH ఎట్లా ఉంటాయో తమిళనాడులో అన్నా యూనివర్సిటీ అన్నట్టు, చాలా ఫేమస్ యూనివర్సిటీ. ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో కూడా మంచి ప్లేస్లో ఉండేటువంటి యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ, తక్కువ ఫీజుతో బీటెక్ కంప్లీట్ చేయగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి సంస్థ. దాని తర్వాత NIT కాలికట్, ఆశ్చర్యకరం, NIT వరంగల్ కన్నా NIT కాలికట్ కేరళలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ ముందు. దాని తర్వాత శిక్షా ఓ అనుసంధాన్ SOA యూనివర్సిటీ, ఇది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ. దాని తర్వాత అమృత విశ్వవిద్యాపీఠం, అమృత యూనివర్సిటీ, ఇది కోయంబత్తూరులో హెడ్ క్వార్టర్ ఉంటుంది. వీళ్ళది హెడ్ క్వార్టర్ బ్రాంచ్ టాప్ ప్లేస్లో ఉంది. తర్వాత జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీలో ఉండేటువంటి JMI అన్నట్టు, చాలా ఫేమస్ ఇన్స్టిట్యూషన్. దాని తర్వాత IIT గాంధీనగర్, ఇది గుజరాత్లో ఉంటుంది, లేట్గా స్టార్ట్ చేశారు కానీ వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి IITస్లో ఇదొకటిగా చెప్పొచ్చు. దాని తర్వాత IIT మండి ఇన్స్టిట్యూషన్, IITల వారీగా చూస్తే తక్కువ ప్రయారిటీలో ఉండేటువంటి 2 tier IITల్లో ఈ గాంధీనగర్, IIT మండి ఇలాంటివన్నీ ఉంటాయి. దాని తర్వాత IIT జోధ్పూర్ కూడా, ఇవన్నీ 2 tier IITలు అన్నట్టు. సో దాని తర్వాత NIT వరంగల్ని ఇక్కడ మనం చూడొచ్చు. NIT వరంగల్ తర్వాత తాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, తాపర్ యూనివర్సిటీ, ఇది కూడా గ్రేటర్ నోయిడా, ఢిల్లీ పరిసరాల్లో ఉంటుంది, చాలా మంచి యూనివర్సిటీ అన్నట్టు. తర్వాత ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఇది DTU, చాలామంది ఢిల్లీలో చాలా కాంపిటీషన్ కూడా ఉంటుంది, చాలా ఎక్కువ మంది చేరేటువంటి క్యాంపస్ అన్నట్టు. సో ఇవి టాప్ 30లో ఉన్నటువంటి గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, IITs, NITs, ప్రైవేట్ యూనివర్సిటీస్ కలిపి ఉన్నటువంటి జాబితా అన్నట్టు. ఇవి మీరు రేపు జోసా కౌన్సిలింగ్లో పాల్గొని NITలు, IITలు తర్వాత ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చేరాలి అనుకున్నప్పుడు ఇది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీగా మీకు ఉపయోగపడుతుంది. చాలామంది, ఎక్కువ మంది తెలుగు వాళ్ళు అక్కడ చేరుతున్నారని, లేదంటే ఇది చాలా దూరంగా ఉందని రకరకాల కారణాలతో చాలా టాప్ ఇన్స్టిట్యూషన్స్ వదిలేసుకుంటారు. కానీ ఈ NIRF ర్యాంకింగ్స్ని బట్టి చూస్తే టాప్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఈ టాప్ 30లో ఎక్కడ ఛాన్స్ వచ్చినా, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా అది టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్గానే మనం భావించాలి. అన్ని రకాలుగాను స్టూడెంట్కి ఫ్యూచర్ బ్రైట్గా ఉండేదానికి తోడ్పడుతుందని చెప్పాల్సి ఉంటుంది. సో మీరు రేపు బీటెక్లో చేరాలని కోరుకుంటున్నారు కాబట్టి 2026 అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ పొందగోరుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ ఈ జాబితా ప్రకారంగా మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ కొంచెం సానుకూలంగా ఉండేదానికి, మీరు అనుకున్న లక్ష్యాలు చేరడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకెవరైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే మనం మెంటర్షిప్ స్టార్ట్ చేసాం. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్లో ఎవరైనా సంప్రదించవచ్చు. మీకు అవసరమైనటువంటి సమాచారాన్ని పర్సనల్గా అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.